హాయ్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. మన ఫాలోవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా రోజులైపోయింది నేను వీడియో పెట్టేసి. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే, మా చిన్నప్పుడు ఎలా హ్యాపీ న్యూ ఇయర్‌ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, మేము ముగ్గురం సిస్టర్స్ మా ఇంటి దగ్గర ముగ్గులేస్తారనమాట మొత్తం. పండగంటే అందరూ ముగ్గేస్తుంటారు. కాకపోతే స్పెషల్ ఏంటంటే, మా బజార్ మొత్తం లేడీస్ కొంచెం ఎక్కువ అప్పుడు పిల్లలు. అందరూ ముగ్గులు వేసేది. నైట్ మొత్తం మేలుకుంటారు. మొత్తం ముగ్గులు పెట్టేసుకునేది. బాయ్స్ అందరూ కూడా కేక్ కటింగ్‌ల కోసం వెయిటింగ్ చేస్తుంటారు. మేము మాత్రం ముగ్గులేసేసి మా మా ఇంటి దగ్గర మొత్తం ఆహ్ ముగ్గులు కంప్లీట్ చేయాలి. పక్క ఇంటి వాళ్ళవి కూడా ముగ్గులు కంప్లీట్ చేయాలి. అందరికంటే పెద్ద ముగ్గు మాదే అయి ఉండాలన్నమాట. అంతా స్ప్రెడ్ చేసేసాక ఎర్లీ మార్నింగ్ ఇంకా 5 గంటలకి 6 గంటలకి లేపేసుకొని తీసుకెళ్ళిపోతారనమాట ఇళ్ళకి. పక్కన ఇంట్లో వాళ్ళు, పక్క బజార్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేపించుకొని పంపిస్తారనమాట. చిన్నప్పుడు అలా పండగ వచ్చింది అని అంటే మేము ఇంట్లో ముగ్గురం ఉంటే ముగ్గురిని 3 దోవలు తీసుకెళ్లేవారు. మా అక్క కొంచెం తక్కువ, నేను మా చెల్లెలే ఎక్కువ అనమాట. ఊరు మొత్తం ముగ్గులు పెట్టి అప్పుడు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ రెడీగా ఉండేది అనమాట. పండగ పూట కూడా ఇంట్లో ఉండము అని. అలా అయిపోయింది. తర్వాత న్యూ ఇయర్ స్పెషల్ ఏంటంటే, మా ఏరియాలో అందరం రెడీ అయ్యి పిల్లలు మొత్తం కూడా మా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. గ్రీటింగ్స్ పట్టుకొని చాక్లెట్స్ తీసుకొని మా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా మేడం మా కోసం బిస్కెట్లు అన్నీ రెడీ చేసి పెట్టేదన్నమాట. స్వీట్స్ అవన్నీ రెడీ చేసి పెట్టి మా కోసం అన్ని పెట్టేదన్నమాట. వాటి కోసమే వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. చాలా మంది వచ్చేవాళ్ళు. స్కూల్ పిల్లలందరూ చాలా మంది వస్తారు. మేము కూడా వెళ్తాం కదా. మాకు బిస్కెట్లు మళ్ళీ ఇంట్లో చేసిన స్నాక్స్ అవన్నీ పెట్టేది. అవన్నీ తినేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అది చిన్నప్పుడు మా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఇప్పుడు మీరు ఎలా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది నాతో ఒక చిన్న క్లిప్ షేర్ చేసుకోండి. ఒక చిన్న కమెంట్ అయినా చేయండి. ఓకేనా? ఇంతకు ఈ హ్యాపీ న్యూ ఇయర్ బాగుందా, అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ బాగుందా? నాకైతే నా చిన్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చాలా పీస్ఫుల్ గా ఉండేదన్నమాట. అప్పుడు ఏ టెన్షన్స్ లేవు, హ్యాపీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇప్పుడు చాలా మారిపోయింది. సో పెరిగే కొద్దీ అన్ని వస్తుంటాయి అంటారు కదా, అలా. సో ఎప్పటికైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అయిపోయింది అనమాట నా హ్యాపీ న్యూ ఇయర్.